అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. శత్రువులు ఎక్కడో ఉండరు. మన ఇంట్లోనో, మన చుట్టుపక్కలే ఉంటారు. స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో అనేది పెద్దవాళ్ళు చెప్పే మాట. ఇప్పుడు జగన్‌కి షర్మిల, కేసీఆర్‌కు, కేటీఆర్‌కు కవిత, రాహుల్ గాంధీకి కూడా బామర్ది రూపంలో శత్రువు ఎదురయ్యాడు. ప్రియాంక గాంధీ పీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారట. ఇది రాబర్ట్ వాద్రా చెప్పిన మాట. ప్రియాంక గాంధీ భర్త చెప్పిన మాట. ప్రియాంక గాంధీ భర్తను కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారట. మరి ఎవరు కోరుకుంటున్నారని తెలియదు. రాబర్ట్ వాద్రా జనాలకు తెలుసా? ఆయన రాజకీయాల్లోకి రావాలని జనం కోరుకుంటారా? సరే, ప్రియాంక గాంధీ పీఎం కావాలని కోరుకుంటున్నారు అంటే ప్రియాంక గాంధీకి కాంగ్రెస్లో అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైనా కోరుకుంటున్నారేమో అనుకుంటే ఒక అర్థం ఉంది. రాబర్ట్ వాద్రాని రాజకీయాల్లోకి రావాలని ఎవరు కోరుకుంటారు? ఆయన ఎవరికి తెలుసు అసలు పెద్దగా? సరే, ఏది ఏమైనా ప్రియాంక గాంధీ పీఎం కావాలని జనం కోరుకుంటే రాహుల్ గాంధీ పరిస్థితి ఏంది? రాహుల్ గాంధీ ఇలా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు, పార్లమెంట్లో అపోజిషన్ లీడరు. కాకపోతే రాహుల్ గాంధీ చుట్టూ చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయింది దేశంలో. 2014 ఎన్నికల తర్వాత కూడా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం. కనీసం అపోజిషన్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోయింది. మొన్న 2024 ఎన్నికల్లో కేవలం అపోజిషన్ పాత్రను సాధించి ఇదే గొప్ప అనుకుంటుంది. సరే, అది గొప్పే అనుకున్న తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, లేటెస్ట్గా బీహార్ కావచ్చు, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ నిల్లు. సో రాహుల్ గాంధీని జనం లీడర్గా యాక్సెప్ట్ చేయట్లేదేమో అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమయంలో, మోడీ హవా, బీజేపీ హవా కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీని పక్కన పెట్టి ప్రియాంక గాంధీని ముందు పెట్టి, ఎందుకంటే ప్రియాంక గాంధీకి ఇందిరమ్మ అనేటువంటి మరొక ఇందిరమ్మ, నేటి తరం ఇందిరమ్మ అనేటువంటి ఒక గుర్తింపుని తీసుకొచ్చి ఆమెను ముందు పెట్టి ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన జరుగుతుందా అనేది రాబోయే కాలంలో చూడాలి. నిజానికి ప్రియాంక గాంధీని కనుక ముందు పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ఇక రాహుల్ గాంధీ పొలిటికల్ లైఫ్ క్లోజ్ అన్నట్టే లెక్క. సో ఇండైరెక్ట్గా బామర్ది బై బై రాహుల్ అనేటువంటి నినాదానికి పునాదేశాడు. అంటే అతనేమి ఇప్పుడు నినాదం అయిపోయింది, ఇంకా రాహుల్ గాంధీ లైఫ్ క్లోజు అని ఇప్పటికిప్పుడు ఏం చెప్పుకోవడానికి లేదు. కానీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ వరుసగా కనపడుతున్న సమయంలో, రాహుల్ గాంధీ నాయకత్వం మీద రకరకాల అనుమానాలు ఉన్న సమయంలో రాబర్ట్ వాద్రా రాహుల్ గాంధీ బామర్ది చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్లో ఇది ఒక ఆలోచనకు దారితీసే అవకాశం కూడా ఉండొచ్చు. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.